ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అన్నం ఫౌండేషన్ ఈ పేరు వినగానే ఖమ్మం జిల్లాలో అన్నదానాల కల్పవలిగా అందరికీ తెలుసు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, మతిస్థిమితం కోల్పోయి రోడ్డున పడ్డ అభాగ్యులు, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు ఇలా ఒకటా రెండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో మరో జీవితాన్ని ప్రసాదించే గొప్పతనం అన్నం ఫౌండేషన్ సొంతం. మానసిక పరిస్థితి సరిగా లేని దీనస్థితిలో ఓ తల్లి రహదారి పక్కనే కూర్చొని ఉండగా బిడ్డ మురుగునీటిలో ఆడుకుంటోంది. బిడ్డ ఏమి చేస్తుందో గమనించే స్థితిలో తల్లి లేదు. ఆమె ఎప్పట్లాగే బాగా అలసిపోయింది. నీరసించిన శరీరం ఓ పక్క, మతిస్థిమితం లేమి మరో పక్క రోడ్డుపై అభాగ్యురాలుగా కూర్చుంది. పాపం అప్పటికే ఎన్ని రోజులవుతుందో అన్నం తిని. కనీసం ఆ చిన్నారి అయినా అన్నం తిన్నదో లేదో. అన్నం మెతుకుల కోసం మురుగులో అన్వేషిస్తున్నారు ఈ తల్లి కూతుళ్ళు. ఈ హృదయ విదారక ఘటన చూసి భద్రాద్రి జిల్లా వాసులు అన్నం ఫౌండేషన్కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను వారు చేరదీశారు. మహబూబ్ నగర్ జిల్లా నర్వా గ్రామానికి చెందిన రేణుక తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నదమ్ముల వద్దనే పెరిగింది. అయితే జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఏపీలోని అమలాపురం కాట్రేకోనకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా అక్కడి నుంచి పెళ్లికి దారి తీసింది. వీరి సంతానమే ఇప్పుడు రేణుక పక్కన ఉన్న చిన్నారి ఏంజెల్. అయితే అప్పటి వరకు బాగానే ఉన్న రేణుక భర్త మరో మహిళను వివాహం చేసుకోవడంతో మానసికంగా కుంగిపోయింది. దీనికి తోడుగా భర్త వేధింపులు ఎక్కువ కావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఇలా మారినట్లు రేణుక చెప్పుకొచ్చింది. ఇక మతిస్థిమితం సరిగా లేని రేణుకను చేరదీసిన అన్నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాసరావు ఆమెను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మంచిగానే ఉంది. గతంలో తనకు జరిగిన విషయాలను చెబుతోంది. తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని పంచుకుంది. తనను తన కూతురిని చేరదీసి వసతి కల్పించిన అన్నా ఫౌండేషన్కు రుణపడి ఉంటానంటుంది రేణుక. ఇక రేణుకను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు అన్నం ఫౌండేషన్ సభ్యులు.